గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు ఒక సహోదరుడు వచ్చి తన ఆస్తి గొడవలు చెప్తున్నాడు. నా సహోదరునికి నాకు మా పిత్రార్జితం నుండి వచ్చే ఆస్తి విషయంలో కొన్ని గొడవలు అవుతున్నాయి, నువ్వు కొంచెం వచ్చి సెటిల్మెంట్ చేయి ప్రభు అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు దురాత్మలను వెలగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, పాపులను క్షమిస్తున్నాడు, ఇవన్నీ బాగా డీల్ చేస్తున్నాడు. కాబట్టి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా, ప్రాపర్టీ డిస్ప్యూట్ కూడా దేవుడు యేసు ప్రభు బాగా సెటిల్ చేస్తాడని చెప్పి వస్తే, యేసు ప్రభు అతన్ని నీ మీద నన్ను తీర్పరగా ఎవరు పెట్టలేదు, వెళ్ళిపో అని చెప్పి అతని యొక్క రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తాడు. ఆ విషయాన్ని మనము లూకాసు వార్త 12:13 నుంచి చూడవచ్చు. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా, ఆయన పోయి మీ మీద తీర్పరిని గానైనను పంచిపెట్టు వాని గానైనను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు మనకి వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి బైబిల్ ఎంత క్లియర్గా చెప్తున్నప్పుడు, ఒక మనిషిగా, ఒక దేవుని సేవకునిగా యేసు ప్రభువే తన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన ఒక మోడల్ లైఫ్, సాక్షాత్మైన మానవునిగా జీవించినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాడు. కానీ మనీ, అన్నతమ్ముల మధ్య డిస్ప్యూట్ విషయాన్ని గవర్నమెంట్కి అప్పగించాడు. నేను కాదు మీకు తీర్పు తీర్చేది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పి ఆయన ఈ మనీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. మనల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. మన దగ్గరికి కూడా మన సహోదరులు, ఫ్రెండ్స్ చాలామంది వస్తారు, వచ్చి ఇదిగో ఈ యొక్క సెటిల్మెంట్ విషయంలో కొంచెం హెల్ప్ చేయి, లేక అక్కడ సంతకం పెట్టు, ఇక్కడ షూరిటీ పెట్టు అని అంటూ ఉంటారు. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు వద్దు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను చాలా అద్భుతంగా చెప్తాడు ఈ విషయం గురించి. సామెతల గ్రంథం 22:26 చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకము అంటాడు. ఒకవేళ పొరపాటుని చేరితే ఏమైంది? ఒకవేళ పొరపాటుని ఇక ఫ్రెండ్కి మహోటంగా షూరిటీ పెడితే ఏమైందంటే పెట్టిన దగ్గర నుంచి ఎంత త్వరగా అందులోంచి బయటికి రావాలో అంత త్వరగా బయటికి రా అంటున్నాడు. సామెతలను 6:1-3 నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు చెయ్యి వేసేసిన ఎడల, ఆల్రెడీ వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎదుటివాడు ఏదైనా నీకు సహాయం కోరితే నువ్వు చేయగలిగిన సహాయం చేయి, అంతే తప్ప ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్స్ని సెటిల్ చేస్తానో, నీకు అండగా నేను నిలబడి నీకు షూరిటీలు ఇస్తానో, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని ప్రభు చెప్తున్నారు. కనుక మన జీవితంలో ఒకవేళ ఎటువంటి శోధనలు వస్తే యేసు ప్రభు వారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మాటలు పాటిద్దాం. జాగ్రత్తగా అనవసరమైనటువంటి కష్టాలు తెచ్చుకోకుండా, మొహమాటానికి పోకుండా, తమ్ముడు, అన్నయ్య, స్నేహితుడా, నేను చేయగలిగిన సహాయం చేస్తాను, అంతే తప్ప ఈ షూరిటీలకి నేను రాను, అది వాక్యానికి వ్యతిరేకం. నా పరిధిలో ఉన్న సహాయం అయితే నేను చేయగలుగుతాను, ఎంత ఇవ్వగలను ఎంత ఇవ్వలేను అని చెప్పి నువ్వు క్షేమంగా ఉండు. అనవసరమైన టెన్షన్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒకవేళ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోతే కనుక అందులోంచి త్వరగా బయటికి రావడానికి, త్వరగా ఆ యొక్క మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించు అని వాక్యం చెప్తున్న హెచ్చరికను మనం తీసుకుని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మేలుకొల్పు కలిగి ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారంగా నాయన నీ యొక్క మేలుకొల్పు మాకు దయచేయండి ప్రభు. సులువుగా చిక్కుల్లో పడేసే పాపం నుంచి మమ్మల్ని రక్షించండి ఆయన. అనవసరమైన మొహమాటాలు మా నుంచి తొలగించండి ప్రభు. నీ ప్రేమ కలిగి, నీ సత్యం పలుకుచు, నీ ప్రేమతో
నిన్ను పోలి నడిచే నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ కృపా, నీ రక్షణ మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా నాకు తోడుండి, మనకి తోడుండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.